వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో గురువు, తృతీయ స్థానంలో శుక్రుడు, చతుర్థ స్థానంలో రవి, బుధుడు, కేతువు, పంచమ స్థానంలో కుజుడు, లాభస్థానంలో శనేశ్వరుడు, దశమ స్థానంలో రాహువు. స్త్రీమూర్తులతో కాస్తంత విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మీరనే మాట వాళ్ళు ధిక్కరించవచ్చు, కాదనవచ్చు. వాళ్ళ ద్వారా ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయాలలో మాత్రం కాస్తంత సంయమనంతో, కాస్తంత ఓపికతో వ్యవహరించండి. అక్కర్లేనటువంటి నిర్ణయాలు, అక్కర్లేనటువంటి మాటలను, పదజాలాలను ఎట్టి పరిస్థితిలో ప్రయోగించొద్దు. మీరు భంగపడవద్దు. దూర ప్రయాణాలు బాగుంటాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి, కలిసొస్తాయి. గురువుల ఆశీర్వచనాన్ని పొందగలుగుతారు. వాళ్ళు చూపించినటువంటి మార్గంలో మీరు పయనించాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. కొత్త పెట్టుబడులకు సంబంధించిన అంశాలలో 1-4 సార్లు ఆలోచించుకొని గాని ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఉంటాయి. కాస్తంత మనకు బాలేదు, విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాము, పై అధికారులను సంప్రదించగలుగుతారు. కాస్తంత ఫ్రెండ్షిప్ కావచ్చు, గుడ్ విల్ కావచ్చు, ఎంతగానో ఉపయోగపడుతుంది. కొన్ని రకాలైనటువంటి సౌలభ్యాలను, సర్దుబాట్లను చేసుకోగలుగుతారు. మీరు సెలవు అడగంగానే వాళ్ళు ఇవ్వటము, కాస్తంత మీరు రిఫ్రెష్ అవ్వడము, మళ్ళీ వెళ్ళి పని చేసుకోవడము, ఈ రకమైనటువంటి మంచి మార్పుని పొందగలుగుతారు. కొత్త ప్రాజెక్ట్స్ కోసం ట్రై చేసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకు, క్యాటరింగ్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఈవెంట్ డెకరేషన్ మేనేజ్మెంట్ వారికి కాలం కలిసి వస్తుంది. కాస్తంత ఏర్పాట్లలో, మీరు చేసే పనులలో మాత్రం అపశృతులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కానీ మీ శక్తి మేరకు కాస్తంత ఆలోచించి పనులను చెయ్యండి. తద్వారా మీరు ప్రయోజనాలను పొందగలుగుతారు. నష్టం ఏదైతే కనిపిస్తోందో అది అంతగా మీకు వర్తించకపోవచ్చు. యథార్థంగా అంత నష్టాన్ని మీరు మోయనవసరం లేకపోవచ్చు. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఒత్తులతో, అష్టమూలికా తైలంతో చంద్రగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. రాబోయే పౌర్ణమి రోజు తర్వాత సర్పసూక్త సహిత మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని జరిపించి దాన ధర్మాది కార్యక్రమాలను విధి విధానంగా జరిపించగలరు.